ఒక రాజుగారు తన కుమార్తెకి వివాహం చేయాలనుకున్నాడు. అప్పుడు ఆ రాజకుమారి ఒక షరతు పెట్టింది. ఎవరైతే 20 వరకు లెక్క పెట్టి వినిపిస్తారో వారిని వివాహం చేసుకుంటానండి. కానీ ఆ లెక్కలో పూర్తి ప్రపంచంలో ఉండాలి. అలా లెక్క పెట్టలేదైతే 20 కొరడా దెబ్బల దండన అని. ఈ షరతు ఖాళీ రాజులకేనని. ఇది విని ఒకరిని మించిన వారొకరు, అంటే రాజులు మహారాజులు చాలామంది వచ్చారు. కొంతమంది వాళ్ళు చదివింది వారికి తెలిసింది వినిపించడానికి వచ్చారు, కానీ ఎవరు కూడా సరిగా వినిపించలేకపోయారు. ఇది చూసి కొంతమంది అసలు వినిపించడానికి ముందుకే రాలేదు. ఎందుకంటే ముందల వారి దండన చూసి ఎవరు కూడా రాజకుమారికి సంతోషపడేటట్టు వినిపించలేకపోయారు. ఈ పూర్తి ప్రపంచంలో లెక్క ఏంటది, ఈ రాజకుమారికి ఏమైనా పిచ్చా అని అనుకుంటున్నారు. ఇది చూసి రాజుగారు అయ్యో ఎవరు వినిపించలేరేమో, నా కుమార్తెకి వివాహం కాదేమోనని బాధతో అనుకుంటున్నాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న ఒక యువకుడు నవ్వుతూ ఉన్నాడు. అతన్ని చూసి రాజులంతా కూడా కోపంతో దండించాలనుకున్నారు. ఇది చూసి మహారాజు అతన్ని పిలిచి, నీకు తెలుసా, నువ్వు లెక్క పెట్టగలిగితే ఏది వినిపించు అంటారు. రాజుగారి ఆజ్ఞతోటి ఆ యువకుడు ఇలా వినిపిస్తాడు. ఒకే ఒక్క భగవానుడు, 2 పక్షాలు, 3 లోకాలు, 4 యుగాలు, పంచపాండవులు, 6 ఋతువులు, 7 ఋషులు, 8 సిద్ధులు, 9 నవగ్రహాలు, 10 దిశలు, 11 రుద్రులు, 12 నెలలు, 13 రత్నాలు, 14 విద్యలు, 15 తిథులు, 16 కళలు, 17 వనస్పతులు, 18 పురాణాలు, 19 నీవు, 20 నేను. ఇది వినగానే అక్కడ ఉన్నటువంటి రాజులంతా కూడా లేచి వెళ్ళిపోతారు. ఆ రాజకుమారి ఆ యువకుడిని వివాహం చేసుకుంది. అంటే ఈ లెక్కలో ఈ ప్రపంచంలో అన్నీ కూడా వచ్చినాయి. ఇక్కడ శిక్షణ కంటే అనుభవంతో కూడిన తెలివి గొప్పదని.